ఈ సృష్టి నియమం, ఈ యూనివర్సల్ లా, దీన్నే మనం చాలా సింపుల్గా కర్మ అని పిలుస్తాం. అంటే ఏంటి? మనం ఈ ప్రపంచంలోకి ఏదైతే పంపిస్తామో అదే మన దగ్గరికి తిరిగొస్తుంది. ఇట్స్ అ సింపుల్ కాజ్ అండ్ ఎఫెక్ట్ సిస్టమ్, అంతే. దీని వెనక పెద్ద మిస్టరీ ఏమీ లేదు. సరే, ఈ కర్మ, ఈ సృష్టి నియమం మన భవిష్యత్తుని ఎలా డిజైన్ చేస్తుంది? ఆ బ్లూ ప్రింట్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ఆ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మన డెస్టినీ ఎలా బిల్డ్ అవుతుందో చెప్పే ఒక సింపుల్ 4 స్టెప్ ఫార్ములా ఇది. చూడండి, ఫస్ట్ మన ఆలోచనలు. ఇవి మన యాక్షన్స్ని, అంటే పనులను రూపుదిద్దుతాయి. ఆ పనులు మనం పదే పదే చేస్తుంటే అవి మన అలవాట్లుగా మారతాయి. ఇక ఫైనల్గా ఈ అలవాట్లే కలిసి మన విధిగా, మన డెస్టినీగా మారుతుంది. ఎంత సింపుల్గా ఉంది, కానీ ఎంత పవర్ఫుల్ కదా! సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిందేంటంటే, మన విధిని ఎవరో ఎప్పుడో రాసి పక్కన పెట్టేలేదు. అది ప్రతిరోజూ మన చేతుల్తోనే రాయబడుతోంది. అంటే ప్రతిరోజూ ప్రతి క్షణం దాన్ని మార్చుకునే అవకాశం మన చేతిలోనే ఉంది. సరే, అంతా బానే ఉంది. అంత పవర్ మన చేతిలోనే ఉంటే మరి మనలో చాలామంది ఎందుకు ఒకే చోట ఆగిపోయినట్టు ఫీలవుతాం? అదే మన నెక్స్ట్ సెక్షన్, ఆటోమేటిక్ లైఫ్. కరెక్ట్. ఇదే అసలైన ప్రశ్న. మన జీవితాన్ని మార్చుకునే శక్తి మన చేతిలోనే ఉందని తెలిసినా మారడం ఎందుకంత కష్టంగా ఉంటుంది? ఎందుకు అవే తప్పులు, అవే పద్ధతులు రిపీట్ అవుతూ ఉంటాయి? ఇది చాలా మందిని తొలిచేసే ప్రశ్న. ఈ స్లైడ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. బేసిక్గా మనం 2 రకాలుగా జీవిస్తాం. ఒకటి, ఆటోమేటిక్ లివింగ్, అంటే రోబోలాగా అన్నమాట. స్పృహ ఉండదు, పాత అలవాట్లే రిపీట్ అవుతాయి, ఇంకా మన విధిని మార్చలేం అని ఫిక్స్ అయిపోతాం. ఇక రెండోది, అవేర్ లివింగ్, అంటే పూర్తి స్పృహతో జీవించడం. ఇక్కడ మన పనులపై మనకు కంట్రోల్ ఉంటుంది, మన విధిని మార్చగలమనే నమ్మకం ఉంటుంది. చాలామంది తెలియకుండానే ఆ